నమస్తే అందరికి వెల్కమ్ హార్టియస్ వెల్కమ్ టు స్నాక్స్. ఫోన్ లో అప్డేట్ అయ్యే యాప్స్ లాగా, ఇయర్ లో మారే ఋతువుల్లాగా, థియేటర్ లో మారే సినిమాల్లాగా ఎప్పటికప్పుడు వెరైటీ నెంబర్ ఆఫ్ స్నాక్స్ ని మీకు అందిస్తుంది మన స్నాక్స్. మరి ఆ వెరైటీస్ లో భాగంగా ఇవాళ నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? జవారీ పాలక్ రోల్స్. జవారీ పాలక్ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? జవారీ పాలక్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, పాలకూర, పనీర్ తురుము, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గోధుమ పిండి, వెన్న, ఆలివ్స్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, అల్లం ముక్కలు. జవారీ పాలక్ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. నాకు తెలుసు మీ అందరూ చాలా చాలా స్మార్ట్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో స్నాక్స్ చూస్తున్నారు, బాగా ఫాలో అవుతున్నారు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. సో రోల్స్ అనగానే చక్కగా మనం కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుని రోల్స్ చేసుకోవడం యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు కాబట్టి, సో అందులో భాగంగా ఫస్ట్ మనం పాలక్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి అది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక పాన్ పెట్టేసుకోవాలి. అండ్ కర్రీ అంటే మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఎస్, ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను చాప్ చేసుకున్న ఆనియన్స్. సో సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో మనకు కావాల్సినంత క్వాంటిటీ ఉల్లిపాయ ముక్కలు మనం యాడ్ చేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం పనీర్ ఎంత తీసుకుంటున్నాం దానికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి, అప్పుడు సూపర్గా ఉంటుంది. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఇలా వేయించుకుంటూ, మరి రోల్స్కి ఆ ఫ్లేవర్ రావాలంటే, ఆ టేస్ట్ తీసుకురావాలంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేయాలి కదా. సో ఈ ఉల్లిపాయల్ని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుంటూ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను అల్లం ముక్కలు. వావ్! సో అల్లం ముక్కల్ని కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాం. సో రోల్స్ అన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం తగులుతూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకుండా వీటిని లైట్గానే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అల్లం ముక్కలు కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను పాలకూర. సో చూస్తున్నారు కదా, లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న పాలకూర ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దగ్గర పడిపోయిన తర్వాత ఒక మంచి గ్రీన్ కలర్ లోకి కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. మరి నెక్స్ట్ టేస్ట్ రావాలంటే టేస్ట్ కి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసుకోవాల్సిందే. సో సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాం. సో సాల్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్ అంటాం కదా మనం, పసుపు. సో టర్మరిక్ లైట్ గా ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. సో వీటిని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను, మరి స్పైసీనెస్ కావాలి, రోల్స్కి టేస్ట్ ఉండాలి అంటే కారం పడాల్సిందే. సూపర్గా ఉంటుంది కారం, కానీ కొంచెం దూరంగా ఉండండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. వావ్! చూసారు కదా ఇప్పుడు మన డిష్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. సో నెక్స్ట్ మనం కారం కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను జీలకర్ర పొడి. సో ఇక్కడ గరం మసాలా లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి, జస్ట్ జీలకర్ర పొడి మాత్రమే. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ టేస్ట్ కోసం జీలకర్ర పొడి. సో ఇది కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎస్, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మనం సిమ్లోకి పెట్టేసుకుందాం. దీన్ని ఇలా కుక్ అవనిద్దాం. చాపింగ్ బోర్డ్ తీసుకొని మీరు ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు, బట్ నాకు టైం లేక ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో ఆలివ్స్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఆలివ్స్ ఎక్కువగా తిన్నా కానీ హెల్త్ కి మంచిదే. సో ఆ విషయంలో ఎలాంటి సందేహాలు మీకు అక్కర్లేదు కాబట్టి ఇలా ఆలివ్స్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని
ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఈ ఆలివ్స్ ని కూడా లైట్ గా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో ఫ్రెష్ పనీర్ చూసారు కదా, ఫ్రెష్ పనీర్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పనీర్ని. ఓకే, సో ఈ పనీర్ యాడ్ చేసిన తర్వాత రోల్స్ టేస్ట్ డబుల్ అయిపోతుంది. సో అందుకని దీన్ని కొద్దిగా మనం ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆల్రైట్, సో చూసారు కదండి, ఇప్పుడు మన పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ జవారీ రోల్స్ అని చెప్పాను కాబట్టి, జవారీ అంటే నథింగ్ బట్ జొన్నలు. సో ఆ రోల్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు జవారీ రోటీస్ మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా? చాలా మందికి జొన్న రొట్టెలు చేసుకోవడం అంటే అదొక పెద్ద ఫిజికల్ ఎక్సర్సైజ్, చాలా కష్టపడాలి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రొసీజర్ అని అనుకుంటుంటారు. కానీ ఇది చాలా డిఫరెంట్. మనం బేసికలీ చపాతీస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో లైక్ గోధుమ పిండితోని ఎగ్జాక్ట్లీ ద సేమ్. చూసారు కదా, జొన్న పిండి అండ్ గోధుమ పిండి రెండు టుగెదర్ కలిపి ఇలా మిక్స్ చేసి పెట్టాను. తర్వాత వాటిని చిన్న చిన్న పూరీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు మనం ఈ పూరీస్ ని ఇవి పూరీస్ లాగా ప్రిపేర్ చేయట్లేదు, మనం రోల్స్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఒక పాన్ పెట్టేసి దీని మీద మనం బటర్ యాడ్ చేసుకుందాం. సో రోల్స్ టేస్ట్ రావాలి అంటే బటర్ యాడ్ చేయాల్సిందే. సో బటర్ వేసేసుకొని వన్ ఆఫ్టర్ వన్ వీటిని రోటీస్ లాగా రెండు వైపులా కాల్చుకుందాం. ఎస్, సో ఇప్పుడు చిట్టి చిట్టి రోల్స్ ని మనం 2 sides కాల్చుకుంటే సరిపోతుంది. మన చిట్టి చిట్టి చపాతీస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం రోల్స్ లాగా చేసుకుంటున్నాం అండి. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పాలక్ కర్రీ ఏదైతే ఉందో దాన్ని ఇలా మధ్యలోకి స్టఫ్ చేసేసి రోల్స్ లాగా మనం చుట్టేసుకోవడమే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇవి చిట్టి చపాతీలు కాబట్టి ఎస్, సో ఇవి చిట్టి జవేరీ రోటీస్ కాబట్టి వీటిని ఇలా చక్కగా దగ్గరికి పెట్టేసి తర్వాత సో టూత్ పిక్ తో ఇలా గుచ్చేయడమే. సో చూసారా, ఐ మర్డర్డ్ దిస్ రోల్. సో దీన్ని చంపేశాను, నేను గుచ్చేసాను. సో అందుకని దీన్ని ఇలా పక్కకు పెట్టేద్దాం అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ రోల్స్ కూడా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ చపాతీస్ ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఎంత హంగ్రీగా ఉంటే, మీ ఇంటికి ఎంతమంది చుట్టాలు వస్తే, గెస్ట్స్ వస్తే, దాన్ని బట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ ఆఫ్టర్ వన్ ఫైనల్ ప్లేటింగ్ లోకి ఇలా తీసేసుకోవాలి. సో ఎస్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జవేరీ పాలక్ రోల్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లేటింగ్ అదిరిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దామా? జవారీ పాలక్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, పాలకూర, పనీర్ తురుము, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గోధుమ పిండి, వెన్న, ఆలివ్స్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, అల్లం ముక్కలు. జవారీ పాలక్ రోల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసి హీట్ చేయాలి. హీట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటూ అందులో అల్లం ముక్కలు, తర్వాత పాలకూర వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకుంటూ కారం కూడా వేసి కలుపుకొని వేయించుకోవాలి. జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఆలివ్స్ ని ముక్కల్లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చివరగా దీనిలో పనీర్ తురుము కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని పాలక్ కర్రీని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న పిండి, గోధుమ పిండి మిశ్రమాన్ని చపాతీలాగా చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ కి బటర్ రాసి చపాతీని రెండు వైపులా వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలక్ కర్రీని చపాతీ మధ్యలో వేసుకుని రోల్స్ లాగా చేసుకుని టూత్ పిక్ తో గుచ్చుకోవాలి.
వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే జవారీ పాలక్ రోల్స్ రెడీ. సో జవారీ పాలక్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఎస్, సో తినేటప్పుడు మనకి టూత్ పిక్లు ఎందుకు, అందుకని దాన్ని తీసి అలా అవతల పడేసాను అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటివరకు మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ అన్ని కూడా మైదా పిండితోని, మైదా చపాతీస్తోని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈసారి చాలా డిఫరెంట్ గా మనం జవారీ అంటే జొన్న పిండి అండ్ గోధుమ పిండి కాంబినేషన్ లో రోల్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇందులోకి మనం యాడ్ చేసిన పాలకూర అండ్ ఫ్రెష్ పనీర్ టేస్ట్ ఉంది కదండి, అది చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెజిటేరియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయగలిగిన ఒక స్నాక్ జవారీ పాలక్ రోల్స్. జవారీ పాలక్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మళ్ళీ చూడాలనుందా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్నాక్స్ పాలక్ జవారీ రోల్స్. ఇవాల్టి మన స్నాక్స్ లో నేర్చుకున్నాం. మరి రేపు మరో వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. టేక్ కేర్ అండ్ బై బై.